ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అంటే సాంకేతికతకు మారుపేరుగా ఉండేది. ఇక నుంచి దేశ రక్షణకు అవసరమైనటువంటి ఆయుధాల తయారీకి మారుపేరుగా మారబోతుంది. నిన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ అంటే ఇక ఆంధ్రప్రదేశ్ కాదు, అడ్వాన్స్డ్ ప్రదేశ్గా మారబోతుంది. రక్షణ వ్యవస్థలో కీలకమైనటువంటి ఆయుధాల తయారీకి ఆంధ్రప్రదేశ్ను అడ్డాగా మార్చబోతున్నామని చెప్పి ఒక ప్రకటన కూడా చేశారు. వాస్తవానికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఏఎంసీఏ ప్రాజెక్టుని కేవలం 36 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అప్రూవ్ చేయటం, దానికి శంకుస్థాపన చేయటం కూడా జరిగిందంటే రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ రకంగా ఉందో చెప్పుకోవచ్చని చెప్పారు. ముఖ్యంగా సైనిక, వైమానిక, నౌకా దళాలకు చెందినటువంటి ఆయుధాల తయారీకి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా కాబోతుంది. దీనికి సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. నిన్న ఈ కార్యక్రమానికైతే రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా రావడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, చంద్రబాబు గారి దూరదృష్టి, చిత్తశుద్ధి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. నేను ఎంతోమంది నాయకులను చూశాను, కానీ చంద్రబాబు గారి వంటి విజనరీ లీడర్ని మాత్రం నేను ఎక్కడా చూడలేదు. ఆయన ముందు చూపిని ఎవరు అందుకోలేరు. అలాంటి లీడర్ రాష్ట్రానికి ఉండటం ఒక వరం లాంటిదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి కూడా చంద్రబాబు గారు పట్టుబట్టి 36 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు, ల్యాండ్తో సహా మొత్తం ఇవ్వటంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ రాబోతుంది. ఈ ప్రాజెక్టు డిఆర్డిఓ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడుతుంది. ఇక్కడ తయారైనటువంటి మొదటి యుద్ధ విమానం ఆంధ్రప్రదేశ్ నుంచే ఎగరబోతుంది. అది దేశానికే గర్వకారణం కాబోతుందని చెప్పి నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ చెప్పడంతో పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏదైతే ఈ సైనిక అవసరాలకు అవసరమైనటువంటి యుద్ధ సామాగ్రి తయారీ ఉందో దానికి హబ్బుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. దానికి ఒక సరైన ప్రణాళిక రచించాలని చెప్పి నిన్న వేదిక సాక్షిగా రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అయితే కోరటం జరిగింది. దాదాపుగా 7,500 మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నారు. 15,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులు అయితే వెచ్చించబోతున్నారు. ఇప్పటికే శ్రీహరికోట అంటే మనకు తెలుసు రాకెట్లు ప్రయోగించే ఒక హబ్గా మారింది. అలాగే నాగాయలంక అంటే క్షిపణి పరీక్షలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. ఇప్పుడు పుట్టపర్తి అంటే రక్షణ రంగానికి అవసరమైనటువంటి యుద్ధ సామాగ్రిని తయారు చేసే ఒక హబ్బుగా మారబోతుంది. అంటే అటు ఐటీ రంగంలోనే కాదు, ఇటు ఏఐ రంగంలోనే కాదు, ఇటు రక్షణ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. దేశానికి అవసరమైనటువంటి యుద్ధ సామాగ్రిని, యుద్ధ విమానాలను ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచే తయారు చేయబోతున్నారు అంటే ఖచ్చితంగా అది రాష్ట్రానికి గర్వకారణమనే చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇక మేడ్ ఇన్ ఆంధ్ర ఆయుధం, ఏపీలో త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాల తయారీ, పుట్టపర్తిని సైనిక పరిశ్రమ సముదాయంగా తీర్చిదిద్దుతా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. సీఎం చంద్రబాబుతో కలిసి ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన. సో రాజ్నాథ్ గారు మాట్లాడుతూ ఏమన్నారో ఒకసారి చూడండి. నా రాజకీయ జీవితంలో సాంకేతికత అభివృద్ధి గురించి చంద్రబాబు లాగా ఆలోచించే నేతను ఎక్కడా చూడలేదు. దేశ విదేశాల్లో విశిష్ట పురస్కారాలను పొందిన వ్యక్తి ఆయన. క్వాంటమ్ సహా ఆధునిక సాంకేతికతలను ఏపీకి తీసుకువచ్చారు. గూగుల్ లాంటి ఐటీ కంపెనీలను, దిగ్గజ ఐటీ కంపెనీలను ఏపీకి రప్పించగలిగినటువంటి సమర్థత ఉన్న నేత చంద్రబాబు గారు అని చెప్పి నిన్న స్వయంగా కేంద్ర మంత్రి చెప్పడం అయితే జరిగింది. భారత సైనిక, నౌక, వైమానిక దళాలకు అవసరమైనటువంటి ఆయుధాలు, సాంకేతికతను ఆంధ్రప్రదేశ్ నుంచే తయారు చేయబోతున్నట్లుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే ప్రకటించారు. మన రక్షణ దళాలకు పూర్తి శక్తి సామర్థ్యాలు అందించే ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్పారు. ఏపీ అంటే అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని, దేశానికే రోల్ మోడల్గా మారుతుందని చెప్పి కితాబిచ్చారు. శుక్రవారం సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఈ అడ్వాన్స్డ్ మీడియం కంబైన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టును, ఏఎంసీఏ ప్రాజెక్ట్ను అయితే చంద్రబాబు గారితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే దీనితో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు వర్చువల్ శంకుస్థాపన కూడా చేశారు. అందులో ప్రధానంగా భారత్ ఫోర్జ్, హెచ్ఎఫ్సిఎల్, అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వద్ద భారత డైనమిక్స్ లిమిటెడ్, కర్నూలులోని డ్రోన్ సిటీలోని కంపెనీలకు రాజ్నాథ్ సింగ్ అయితే వర్చువల్ శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజ్నాథ్ సింగ్ని, అలాగే చంద్రబాబు గారిని, ఇతర మంత్రులను కూడా చూడొచ్చు. ఇక రాయలసీమ నుంచే 5వ తరం ఫైటర్ జెట్లు, ఇప్పుడు మనం యుద్ధ విమానాలు చూస్తూ ఉంటాం కదా సాధారణంగా,
మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, మొన్న ఆపరేషన్ సింధూర్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించినటువంటి డ్రోన్లను మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేశారని చెప్పి నిన్న సగర్వంగా చంద్రబాబు గారు అయితే వేదిక సాక్షిగా ప్రకటించారంటే, ప్రపంచానికే భారత శక్తి సామర్థ్యాలను చాటి చెప్పినటువంటి ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించినటువంటి డ్రోన్లు మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేశారు అంటే, అలాంటి ఒక కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి తయారైన డ్రోన్లు కూడా పాల్గొన్నాయి అంటే ఖచ్చితంగా అది మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు. 36 రోజుల్లోనే ఏఎంసీఏకు శంకుస్థాపన, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఇదే నిదర్శనం. త్వరలోనే బంగారం ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారబోతున్నట్టుగా నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పారు. శ్రీహరికోట ఇప్పటికే అంతరిక్ష శక్తితో ఉంది, నాగాయలంక క్షిపణ శక్తితో ఉంటే ఇక పుట్టపర్తి రక్షణ శక్తితో, విశాఖ నౌకాదళ శక్తితో వెరసి దేశానికే రక్షణ శక్తిగా నిజంగానే మనందరం గర్వపడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కూడా దేశానికి వెన్నుముక్క వంటిది. ఇటు నాగాయలంక కావచ్చు, లేదా శ్రీహరికోట కావచ్చు, వైజాగ్లో ఉన్నటువంటి నౌకాదళ శక్తి కావచ్చు, ఇప్పుడు పుట్టపర్తిలో ఏర్పాటు చేసే డిఫెన్స్ దీనికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలోనూ లేవు, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇది మనందరికీ కూడా గర్వకారణం. భారత రక్షణ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఆపరేషన్ సింధూర్లో వినియోగించిన డ్రోన్లు ఏపీలో తయారు చేసినవేనని చెప్పి నిన్న చంద్రబాబు గారు కూడా అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. అంతర్జాతీయంగా భిన్నమైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేం. స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన ఏఎంసీఏ వంటి ప్రాజెక్టులు మన రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయి. పుట్టపర్తిలో ఏర్పాటు చేసే ప్రాజెక్టు డిఆర్డీఓలో భాగమైనటువంటి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అభివృద్ధి చేస్తుంది. 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి 15,000 కోట్ల పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఇలాంటి కేంద్రాలు వాస్తవానికి దేశానికే కాదు, కేవలం కొన్ని దేశాలలో మాత్రమే ఇలాంటి టెస్టింగ్ కేంద్రాలు ఉన్నాయి. అలాంటి కేంద్రాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా చెప్పారు. సో ఈ ప్రాజెక్ట్ అనేది బ్లూ ఎకానమీకి, దేశ బ్లూ ఎకానమీకి ఉపయోగపడుతుందని కూడా చెప్పారు. ఎప్పటిదాకా దిగుమతులు చేసుకుంటున్న చాలా పరికరాలను స్వదేశీయంగానే తయారు చేసుకోగలమని, తద్వారా మన సముద్ర తీరానికి పూర్తి రక్షణతో పాటు బ్లూ ఎకానమీకి ఊతమిచ్చే ప్రాజెక్టులు రూపొందిస్తున్నామని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. భారత డైనమిక్స్ లిమిటెడ్ 480 కోట్లతో ఆధునిక అటానమస్ అండర్ వాటర్ వ్యవస్థలను, టెర్పెడోలను ఉత్పత్తి చేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అలాగే సైనిక పరిశ్రమ సముదాయంగా పుట్టపర్తిని మార్చే బాధ్యత నేను తీసుకుంటాను, దానికి ఒక ప్రణాళిక రూపొందించాలని నేను చంద్రబాబు గారికి సూచిస్తున్నానని కూడా ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా పనిచేస్తూ రక్షణ రంగ ప్రగతి వైపు కదులుతున్నాం. దేశానికి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్గా పుట్టపర్తిని తీర్చిదిద్దుతాం. ఈ మేరకు ప్రణాళికలు రచించాలని సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు భారత్ అతిపెద్ద ఆయుధ దిగుమతిగా ఉండేది, కానీ గత 10 ఏళ్లలో పరిస్థితి మారింది. గతంలో ఇండియాలో కేవలం 46,000 కోట్ల విలువైన ఆయుధాలు మాత్రమే తయారయ్యేవి, కానీ ఇప్పుడు అవి 154,000 కోట్ల విలువైన ఆయుధాలు తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని 175,000 కోట్ల విలువైన ఆయుధాల తయారీ కేంద్రంగా మార్చాలని నిర్ణయిస్తున్నట్టు తెలుపుతున్నారు. ప్రతి ఏటా 600 కోట్ల నుంచి 40,000 కోట్లకు ఎగుమతులు పెంచగలిగామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అంటేనే ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్, దేశంలో ఏ రాష్ట్రానికి రానటువంటి విభిన్నమైనటువంటి ప్రాముఖ్యత చెందినటువంటి ప్రాజెక్టులు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయంటే అది చంద్రబాబు గారి చిత్తశుద్ధి. దేశ రక్షణ రంగానికి అవసరమైనటువంటి ఆయుధాలు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, దాని సాంకేతికత కావచ్చు, ఇవన్నీ కూడా ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచే దేశానికి అందించబోతున్నారు. ఇక నుంచి ఎగరబోయే యుద్ధ విమానాలు మన ఆంధ్రప్రదేశ్ నుంచే తయారవుతున్నాయి అంటే ఖచ్చితంగా అది గొప్ప గర్వకారణంగా మన గూగుల్ డేటా సెంటర్ లాంటివి వస్తే మనం ఎంత గర్వంగా ఫీల్ అయ్యామో అంతకు రెండింతలు గర్వంగా ఫీల్ అవ్వాలి. దేశ రక్షణ రంగాన్నే పటిష్టం చేసే ఒక ప్రాజెక్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 7,500 మందికి ఉపాధి కల్పించడంతో పాటు దేశ రక్షణకు అవసరమైనటువంటి ఆయుధాలన్నీ కూడా ఇక్కడి నుంచే తయారు చేయబోతున్నట్టుగా చెప్పారు. అలాగే ఇక్కడ తయారయ్యే తొలి విమానం ఇక్కడ నుంచే ఎగరబోతున్నట్టుగా కూడా రాజ్నాథ్ సింగ్ అయితే ప్రకటించారు.
అందించారు. మొత్తంగా రాష్ట్రాన్ని అటు సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, ఏఐ రంగంలో కావచ్చు, అలాగే ఇటు ఈ రంగంలో కావచ్చు, రక్షణ రంగంలో కావచ్చు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు అనటంలో సందేహం లేదు. మొత్తంగా చంద్రబాబు గారు చేసినటువంటి కృషికి ఫలితంగా ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రానికి రానటువంటి ఒక ఏఎంసీఏ ప్రాజెక్టు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి గర్వకారణంగా కూడా చెప్పొచ్చు.